మందమర్రి జిల్లా మందమర్రి రామకృష్ణాపూర్లో గృహలక్ష్మి పథకం వర్తిస్తుందా లేదా? ఒక పక్క సింగరేణి ప్రాంతం ఉందని, ఇంకో పక్క 1/70 యాక్ట్ ఉందని, మరి గృహలక్ష్మి ఎవరి కోసమని టీడీపీ పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య ప్రశ్నించారు. 2014లో కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు హామీ 10 సంవత్సరాలైనా ఉత్తమాటి అయిందని అన్నారు. గృహలక్ష్మి పథకం మీ కార్యకర్తల కోసమేనా అని ఆయన ప్రశ్నించారు. దళితులు మోసం చేస్తే లక్ష్మి పథకం అని చెప్పి మళ్ళీ కొత్త నాటకం వేస్తాడు. దళితుల బిడ్డలకు మాత్రమే, ఆడవాళ్ళకు మాత్రమే ఇస్తా అని చెప్తున్నాడు. మరి మందమారి ప్రాంతంలో కానీ, మరి చెన్నూరు ఇతర మండలాల్లో కానీ 1/70 యాక్ట్ ఉన్నది. అసైన్ భూములు ఉన్నాయి. మరి వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఏ రకంగా ఇస్తామని చెప్పి ఈయన తెలుగు మరి మహిళల తరఫున, నేను మన దళిత మహిళల తరఫున కోరుకుంటున్నాను. మందమారిలో కానీ, రామకృష్ణాపూర్లో కానీ కూలిపోయిన కోటలలో మీరు అందరూ ఉండొచ్చు అని చెప్పి కేసీఆర్ గారు మరి బాల్క సుమన్ CNMDకి రిప్రజెంటేషన్ చేసి ఆ కోటలలో